అత్యాధునిక హంగులు అద్భుతమైన కట్టడం దేశంలో మరెక్కడా లేని విధంగా సముద్రంపై తొలి వర్టికల్ రైల్వే బ్రిడ్జ్ ను నిర్మించింది రైల్వే శాఖ. రామేశ్వరంలోని పంబన్ రైల్వే ట్రాక్ పై సీ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఇప్పటికే ట్రయల్ రన్ కూడా విజయవంతంగా ముగించింది. దేశంలోనే తొలి వర్టికల్ రైల్వే సీ బ్రిడ్జ్ ప్రారంభానికి సిద్ధమైంది. తమిళనాడు రామేశ్వరంలోని పంబన్ వంతెన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న రైల్వే బ్రిడ్జ్ ఇది. నీలం రంగు సముద్రంపై అద్భుతమైన వంతెనను నిర్మించింది రైల్వే శాఖ. ఓడలు వస్తే ఆటోమేటిక్గా పైకి లేచే సెన్సార్ టెక్నాలజీ దీని సొంతం. పాత బ్రిడ్జ్ పక్కనే ఈ కొత్త బ్రిడ్జ్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు. సముద్రంలో ఓడలు బ్రిడ్జ్ దగ్గరకు వస్తే సెన్సార్తో ఆటోమేటిక్గా బ్రిడ్జ్ పైకి లేస్తుంది. ఇలా సముద్రంపై నిర్మితమైన తొలి వర్టికల్ రైల్వే బ్రిడ్జ్ ఇదే. 2070 మీటర్ల పొడవైన ఈ రైల్వే బ్రిడ్జ్ పై రైళ్లు త్వరలో పరుగులు పెట్టనున్నాయి. బ్రిడ్జ్ కింది నుంచి మరికొన్ని రోజుల్లో ఓడలు సాఫీగా రాకపోకలు సాగించనున్నాయి. సముద్రంపై ఆధారపడి జీవించే మత్స్యకారులకు ఇబ్బందులు లేకుండా, సరుకు రవాణాకు అడ్డంకులు లేకుండా ఉండడంతో పాటు రైలు ప్రయాణాలు సాఫీగా సాగేలా ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేశారు రైల్వే శాఖ. రైల్వే ప్రయాణం అంటే ఎవరికైనా ఇష్టమే. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సాగే ప్రయాణం ఎంతో మధురానుభూతి కలిగిస్తుంది. పంట పొలాలు, నదులు, జలపాతాల నుంచి సాగే ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చుట్టూ సముద్రం, రైలును తాకే అలల మధ్య సాగే ప్రయాణం మరింత అనుభూతిని కలిగిస్తుంది. ప్రమాదకరమైన సాహసంతో కూడుకున్న రైలు ప్రయాణం మరింత ప్రత్యేకంగా నిలుస్తుంది. తమిళనాడులోని రామేశ్వరం దీవిని ప్రధాన భూభాగంతో కలిపే పంబన్ వంతెన మీదుగా ప్రయాణం మాటల్లో వర్ణించలేం. అలాంటి బ్రిడ్జ్ పైన దాదాపు 2 ఏళ్లు ప్రైవేట్ రాకపోకలు నిలిపేశారు. దానికి ప్రధాన కారణం బ్రిటిష్ కాలంలో నిర్మించిన పాత రైల్వే బ్రిడ్జ్ శిథిలావస్థకు చేరుకోవడమే. దీనికి తోడు 100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ రైల్వే బ్రిడ్జ్ తుప్పుపట్టి ప్రమాదకరంగా మారింది. దీంతో పాత బ్రిడ్జ్ ని మూసేశారు. దాని స్థానంలో కొత్తగా రైల్వే వంతెనను నిర్మించింది. 2 రోజుల క్రితం ట్రయల్ రన్ కూడా పూర్తయింది. కొత్తగా నిర్మించిన వర్టికల్ రైల్వే సీ బ్రిడ్జ్ స్కాడా సెన్సార్లతో పనిచేస్తుంది. గంటకు దాదాపుగా 60 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను తట్టుకునే విధంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తి చేశారు. దీనిపై గాలి వేగాన్ని కొలిచేందుకు దిమ్మెలు, టవర్లపై యంత్రాలను అమర్చారు. మత్స్యకారులు పడవలను, పోర్ట్ల నుంచి వచ్చే ఓడలు ఈ వంతెనను దాటాల్సి వచ్చినప్పుడు సిబ్బంది ఈ దిమ్మెలపైనున్న గదుల్లోకి వెళ్లి రిమోట్ ద్వారా వంతెనను పైకి లిఫ్ట్ చేస్తారు. ఇందులో వర్టికల్ బ్రిడ్జ్ సాంకేతికతను లండన్ నుంచి తీసుకున్నారు. ప్రపంచంలోనే తుప్పుపట్టే ప్రాంతంగా పంబన్ తీరం 2వ స్థానంలో ఉంది. విపరీతమైన అలలతో కెరటాలు వంతెనపైకి వచ్చేస్తూ ఉంటాయి. పాత వంతెన నిర్మాణం చేపట్టి 109 ఏళ్లు పూర్తయింది. ఇది పూర్తిగా తుప్పుపట్టిపోయి బ్రిడ్జి మందం సగానికి సగం కరిగిపోయింది. అందుకే కొత్త వంతెనకు అలాంటి సమస్య రాకుండా ఉండేందుకు నిర్మాణంపై 3 పొరలుగా పోలిసిలో క్రేన్ పెయింటింగ్ వేశారు. 58 ఏళ్ల వరకు ఈ పెయింటింగ్కి డోకా ఉండదని నిపుణులు చెప్తున్నారు. దాదాపుగా 100 ఏళ్ల వరకు ఎటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం లేదని, సముద్రంలోని దిమ్మెలు పాడవకుండా చుట్టూ కేసింగ్ విధానంలో ఐరన్ చక్రాలతో కాంక్రీట్ వేశారు. ట్రాక్ పక్కన నడిచే దారుల్లో ఉప్పు చేరకుండా స్టెయిన్లెస్ స్టీల్తో పాటు ఫైబర్ రీఇన్ఫోర్స్ ప్లాస్టిక్ ని వినియోగించినట్లు అన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక్క బోల్ట్ కూడా వాడలేదని, పూర్తిగా వెల్డింగ్ తోనే తయారు చేసినట్టుగా రైల్వే అధికారులు చెప్తున్నారు.
సముద్రం అడుగులో నేలను తాకే విధంగా దాదాపుగా 25 నుంచి 35 మీటర్ల లోతు వరకు పునాదులు వేసి ఈ బ్రిడ్జిని నిర్మించారు. సముద్రంపై 2 కిలోమీటర్లకు పైగా ఉండే ఈ వంతెనపై రైళ్లు రాకపోకలు సాగిస్తున్న సమయంలో ఓడలకు పడవలకు అనుమతుండదు. ఈ బ్రిడ్జి కింది నుంచి ఏదైనా బోట్ ప్రయాణం సాఫీగా జరగాలంటే పోర్ట్లో అనుమతి తీసుకోవాలి. నేవీ అధికారుల అనుమతి పొందిన ఓడలకు మాత్రమే ఇక్కడి నుంచి రాకపోకలు సాగించేందుకు అనుమతి ఉంటుంది. ఇంత అద్భుతమైన కట్టడంలో మన తెలుగు అధికారులు కూడా ఉన్నారు. అందులోనూ కీలక భూమిక పోషించడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ బ్రిడ్జ్ ఇన్ఛార్జిగా ఉన్న చక్రధర్ దాదాపుగా 4 ఏళ్ల నుంచి నిర్మాణం కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డారు. 2019 మార్చి 1న ప్రధానమంత్రి మోడీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 2020లో రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు మొదలుపెట్టింది. 2025 ఫిబ్రవరి 24న పంబన్ కొత్త రైల్వే వర్టికల్ సీ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం చేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రామేశ్వరంలో పంబన్ రైల్వే బ్రిడ్జ్ అనేక ప్రాధాన్యతలు కలిగి ఉంది. దేశంలోని తొలిసారిగా నిర్మాణం చేపట్టిన వర్టికల్ రైల్వే సీ బ్రిడ్జ్ 535 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకుంది. అత్యాధునిక లండన్ సాంకేతికత పరిజ్ఞానంతో నిర్మాణం చేపట్టింది. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. తమిళనాడులోని రామేశ్వరం సమీపంలో పాంబన్ వంతెన నిర్మాణ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంది. అత్యాధునిక హంగులతో ప్రతిష్టాత్మకంగా రైల్వే శాఖ చేపట్టిన ఈ వంతెన పనులన్నీ కూడా పూర్తయ్యాయి. ప్రారంభోత్సవానికి సిద్ధం కాబోతుంది. అసలు ఈ పాంబన్ బ్రిడ్జ్ ప్రత్యేకతలేంటి, ఏ విధంగా దీని నిర్మాణాన్ని చేపట్టారు, పూర్తి డీటెయిల్స్ ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ లో తెలుసుకుందాం. తమిళనాడు రామేశ్వరంలోని పంబన్ వంతెన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. దేశంలోని తొలి వర్టికల్ రైల్వే సీ బ్రిడ్జ్ ప్రారంభానికి సిద్ధమైంది. ఓడలొస్తే ఆటోమేటిక్ గా పైకి లేచే సెన్సార్ టెక్నాలజీ దీని సొంతం. పాత బ్రిడ్జ్ పక్కనే ఈ కొత్త బ్రిడ్జ్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు. పాంబన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో రైల్వే వంతెన అది పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో మరి కొత్త పాంబన్ బ్రిడ్జ్ వర్టికల్ స్టైల్లో తొలిసారిగా భారతదేశంలోని మొట్టమొదటి ఒక వర్టికల్ సీ బ్రిడ్జ్ ని రైల్వే శాఖ నిర్మాణం చేపట్టింది. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూద్దాము. అసలు ఈ పాంబన్ బ్రిడ్జ్ ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాము. ఇది లిఫ్ట్ అయ్యే వర్టికల్ స్టైల్లో వంతెనగా చెప్పుకోవచ్చు. మనకు ఇక్కడ నుంచి ఇటు రవాణా, సరుకు రవాణా కావచ్చు, ఇంకా రవాణాకు సంబంధించి ఏదైనా బోట్స్ కానీ షిప్స్ కానీ ఇక్కడ నుంచి ఈ బ్రిడ్జ్ సహాయంతో అవతల పక్కకు పోవడానికి ఇది ఒక ప్రధానమైన వంతెనగా చెప్పుకోవచ్చు. తమిళనాడులోని రామేశ్వరం సమీపంలో పాంబన్ ఏరియాలో ఈ బ్రిడ్జ్ నిర్మాణం అనేది చేపట్టారు రైల్వే శాఖ. దాదాపుగా 535 కోట్లు ఖర్చు చేసి ఎంతో అత్యాధునిక హంగులతో ఈ బ్రిడ్జ్ నిర్మాణం అనేది చేపట్టారు. అయితే ఈ నిర్మాణంలో ముఖ్యంగా లిఫ్ట్, అంటే ఇది కంప్లీట్గా వర్టికల్ స్టైల్లో పైకి లిఫ్ట్ అవుతుంది. దాదాపుగా 5 నిమిషాల 20 సెకండ్లలో కింద నుంచి పై వరకు కూడా కంప్లీట్గా పైకి వెళ్తున్నారు. మనం విజువల్స్లో చూస్తుంటే మనకు బ్రిడ్జ్ నిర్మాణం అర్థమవుతుంది. ఇక్కడ నుంచి రైల్స్ రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఒకవైపు ఇక్కడ బ్రిడ్జ్ని ఇక్కడ నుంచి యువతల వైపు నుంచి అవతల వైపుకు వెళ్ళాలంటే ఇక్కడున్న బ్రిడ్జ్ దాటాల్సిందే. కాబట్టి కొంత 5 minutes 20 సెకండ్లో ఈ బ్రిడ్జ్ అనేది కంప్లీట్గా పైకి లిఫ్ట్ అయిపోయి అక్కడ హ్యాంగ్ అవుతుంది. అప్పుడు ఇక్కడ నుంచి షిప్స్ రాకపోకలు అనేవి సాగిస్తూ ఉంటాయి. మనం ఒకసారి ఈ విజువల్లో కూడా లిఫ్ట్కి సంబంధించిన హుక్స్ అవన్నీ చూస్తే కూడా అర్థమవుతుంది ఎంత స్ట్రాంగ్గా టెక్నాలజీని ఉపయోగించి, అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ఈ నిర్మాణం అనేది చేపట్టారో మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఈ నిర్మాణంలో ప్రధాన కీలక పాత్ర పోషించిన ఇంజనీర్స్ కూడా మనకి విజువల్లో కనిపిస్తూ ఉన్నారు. తెలుగు వారు కూడా కావడంతో గర్వకారణంగా చెప్పుకోవాలి. ఈ
రైల్ లిఫ్ట్తో మనకి కంప్లీట్గా ఈ బ్రిడ్జ్ పైనకి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి బోట్స్, షిప్స్, పెద్ద పెద్ద షిప్స్ ఏవైతే సరుకు రవాణా చేసే షిప్స్ ఉంటాయో వాటి రాకపోకలన్నీ కూడా సాగించడానికి ఈ బ్రిడ్జ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పాత బ్రిడ్జ్ ఉన్నప్పటికీ కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో అది ఇప్పుడు కంప్లీట్గా వాడటం లేదు. ఆ రైల్వే ట్రాక్ కంప్లీట్గా క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. సో 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ పాత బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు కంప్లీట్గా శిథిలావస్థకు చేరుకుంటున్నారు. ఉపయోగంలో లేదు, దాన్ని అసలు వాడట్లేదు. ఆ పైన మనం ఒక్కసారి రోడ్వే చూస్తే కూడా అర్థమవుతుంది. ఇది ఫ్లైఓవర్ పాంబన్ ఏరియాలో చాలా ప్రధానమైన భూమిక పోషిస్తున్న ఫ్లైఓవర్గా చెప్పుకోవచ్చు. రోడ్డు మార్గం కూడా సముద్ర మార్గాన్ని ఒక్కసారి లిఫ్ట్ పైకి మనకి లిఫ్ట్ చేస్తున్నారు. వర్టికల్ స్టైల్లో ఉన్న ఈ లిఫ్ట్ని మనం లైవ్లో విజువల్స్లో చూడవచ్చు. ఇది ఎట్లా లిఫ్ట్ అవుతుంది అనేది మనకు విజువల్లో తెలుస్తుంది. 5 నిమిషాల 20 సెకండ్లలో ఈ లిఫ్ట్ పైకి వెళ్ళిపోతుంది. విజువల్లో కూడా క్లియర్గా అర్థమవుతుంది. పైకి లిఫ్ట్ అవుతున్న సౌండ్స్ కూడా మనకు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఈ లిఫ్ట్ ఈ బ్రిడ్జ్ పైకి వర్టికల్ స్టైల్లో పైకి వెళ్తున్న విజువల్ని మనం చూడొచ్చు. ఇక్కడ నుంచి రాకపోకలు సాగించే షిప్స్, పెద్ద పెద్ద షిప్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి రాకపోకలు సాగిస్తాయి. అందుకే దాని ఉపయోగం కోసం మనకి లిఫ్ట్ అనేది పైకి వర్టికల్ స్టైల్లో ఉండే లిఫ్ట్ నిర్మాణం అనేది చేపట్టారు. అత్యాధునిక హంగులతో దేశంలోనే ఇప్పటి వరకు ఎక్కడ వర్టికల్ స్టైల్లో ఇంత పెద్ద లిఫ్ట్, దాదాపుగా 2 కిలోమీటర్లకు పైగా ఉండే ఈ వర్టికల్ ఈ బ్రిడ్జ్ ఏదైతే రైల్వే వంతెన ఉందో దాంట్లో ఈ లిఫ్ట్ మనకి చూడొచ్చు. పొడవు వెడల్పు కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఈ వంతెన అనేది చాలా ప్రధానమైన భూమిక. ఇక్కడ పాంబన్ అట్లాగే రామేశ్వరం దీవిలో ఇంత పెద్ద, అంటే ఇది దాటి ధనుష్కోటికి వెళ్ళాము అంటే అక్కడ కంప్లీట్గా శ్రీలంకకి బార్డర్ కానీ ఉంటుంది. మనం విజువల్లో చూడొచ్చు. లిఫ్ట్ పైకి మనకి ఆన్ అయింది, పైకి వెళ్తూ ఉంది. ఆ లిఫ్ట్ని మనం చూస్తున్నాము. 5 నిమిషాల 20 సెకండ్లలో కంప్లీట్గా పై వరకు కూడా ఈ లిఫ్ట్ మూమెంట్ అనేది అర్థమవుతుంది. నార్మల్గా ఉండే పట్టాలు ఏవైతే మనకి రెగ్యులర్గా ఉండే పట్టాలు ఉన్నాయో ఆ పట్టాలకి మనకి కొంత పైకి కూడా వెళ్ళిపోయింది. ఆ విజువల్స్ చూడొచ్చు. 5 నిమిషాల 20 సెకండ్లలో కంప్లీట్గా పైకి వెళ్ళిపోతుంది. అంటే ఎంత టెక్నాలజీ, ఇంత డెవలప్డ్ కంట్రీ భారతదేశంలో, ఇంత చిట్ట చివర భారతదేశంలోని చిట్ట చివరి ప్రాంతం ఇది శ్రీలంక. ఇది దాటాము, ధనుష్కోటి దాటాము అంటే కంప్లీట్గా మనం శ్రీలంకలోకి అడుగు పెట్టడమే. సో ఇక్కడ ఇంత అత్యాధునిక హంగులతో ఒక హుక్స్ తో లిఫ్ట్ పైకి ఎలాగైతే మనల్ని జనరల్గా మనం రోజువారీ వాడే లిఫ్ట్స్ ఉంటాయో, ఎలివేటర్స్, వాటిలాగా ఇంత పెద్ద బ్రిడ్జ్ పైన ఇంత పెద్ద లిఫ్ట్ మనకి ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. సో రైల్వే శాఖ అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసిన లిఫ్ట్ని మనం విజువల్లో చూడొచ్చు. అంత పైకి మనకి ఇప్పుడు పైన కనిపిస్తున్న ఆ ఎడ్జ్ ఏదైతే ఉందో అక్కడి వరకు కూడా ఈ లిఫ్ట్ పైకి వెళ్ళిపోతుంది. మనకి విజువల్లో కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో గతంలో ఉన్న బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాంట్లో దాదాపుగా 45 నిమిషాల సమయం పట్టేది. అది ఇట్లా పైకి కంప్లీట్గా పైకి లిఫ్ట్ అయ్యేది. కానీ ఇది వర్టికల్ స్టైల్లో స్ట్రైట్గా అట్లా పైకి వెళ్ళిపోతూ ఉంది. ఈ లిఫ్ట్ని దాదాపుగా 4 ఏళ్ల సమయం పట్టింది నిర్మాణ పనులన్నీ కూడా పూర్తవడానికి. ఫిబ్రవరి నెలాఖరి దాదాపుగా 24వ తేదీ వరకు అని అనుకుంటున్నారు. ఆ డేట్ కనుక ఫిక్స్ అవ్వచ్చు అని అంటున్నారు. పాత బ్రిడ్జ్ ఏదైతే 2014 ఫిబ్రవరి 24న ప్రారంభమైంది అని అంటున్నారు. దాని డేట్ని ఫిక్స్ చేద్దాము అనేసి ఒకవైపు రైల్వే శాఖ కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మనకి విజువల్లో అయితే అర్థమవుతుంది పైకి ఎలా లిఫ్ట్ అవుతుంది అనేది విజువల్లో అర్థమవుతుంది. సో ఈ లిఫ్ట్ని దాదాపు 5 నిమిషాల 20 సెకండ్లలో పై వరకు కూడా లిఫ్ట్ చేస్తామని చెప్పి అధికారులు ఇంకా. వెల్కమ్ బ్యాక్. శ్రీలంకతో వ్యాపార వాణిజ్యాలు సునాయాసంగా చేసుకునేందుకు బ్రిటిష్ ప్రభుత్వం 1914 ఫిబ్రవరి 24న పంబన్ రైల్వే బ్రిడ్జ్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. 109 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ పంబన్ బ్రిడ్జ్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిందని చెప్పుకోవాలి. పంబన్ బ్రిడ్జ్ అనేది ఎన్నో సరుకు రవాణాకి సంబంధించి ఇక్కడ షిప్స్, పెద్ద పెద్ద షిప్స్ ఇక్కడ వాటికి సంబంధించి గతంలో ఉన్న పాత బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది 100 సంవత్సరాలు దాటి కంప్లీట్గా శిథిలావస్థకు చేరుకుంది.
విజువల్లో చూస్తే కూడా తుప్పు పట్టిన ఆ పాత బ్రిడ్జ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది వర్టికల్గా కాకుండా ఇట్లా పైకి లిఫ్ట్ అయ్యే విధంగా ఉండేది. సైడ్స్ నుంచి ఇట్లా స్ప్లిట్ అవుతూ వచ్చి ఇది లిఫ్ట్ అయ్యేది. అలాంటి బ్రిడ్జ్ శిథిలావస్థ చేరుకోవడంతో దాదాపుగా 9 నెలలకు పైగా దీనికి రాకపోకలన్నీ కూడా కంప్లీట్గా ఆపేశారు. ఇప్పుడు పంబన్ కొత్త బ్రిడ్జ్ ఏదైతే నిర్మాణం కంప్లీట్ అయ్యిందో ఆ నిర్మాణం పై నుంచి మరికొద్ది రోజుల్లో రైల్వే దీన్ని ప్రజలకి అందుబాటులో ఉంటుంది. ఈ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం జరిగిన ఈ నెలాఖరులో ప్రభుత్వం రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తుంది. సో ఓవరాల్గా పాంబన్ బ్రిడ్జ్ ప్రజలకు అందుబాటులో వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి అనేక సరుకు రవాణా రాకపోకలు సాగించబోతుంది. అలాగే ఇటు శ్రీలంకకి భారతదేశానికి చాలా ఎడ్జ్ బార్డర్ ఉంది కాబట్టి అక్కడి నుంచి ఇక్కడ ఎగుమతులు దిగుమతులకు కూడా ఈ ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్తున్నారు. ఇంత అత్యాధునిక హంగులతో ఇక్కడ ఏర్పాటు చేసిన లిఫ్ట్ని ప్రధాని మోదీ ఈ నెలాఖరులోగా ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా రైల్వే శాఖ అధికారులు ఈ పాంబన్ బ్రిడ్జ్ నిర్మాణంలో ప్రధాన భూమిక పోషించి ఇంత పెద్ద ప్రాజెక్ట్ మీకు రావడం గర్వకారణంగా చెప్పుకోవచ్చు. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా దేవుడి క్షణాన్ని భావిస్తున్నాను. తల్లిదండ్రులు వాళ్ళ బ్లెస్సింగ్స్ అండ్ ఇందులో వర్క్ చేయడం అనేది అండ్ వర్క్ చేయడం అనేది సో గ్రేట్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్. అండ్ బ్రిడ్జ్ అన్ని పనులన్నీ అయిపోయాయి. విత్ ఇన్ ఈ మంత్లోనే ఓపెనింగ్ రెడీ అయిపోయింది. వీఆర్ వెయిటింగ్ ఫర్ మూవీస్. అంటే ఎప్పుడు ఉండే అవకాశాలు ఉన్నాయి? ముఖ్యంగా ఈ బ్రిడ్జ్ యొక్క స్పెషాలిటీస్ ఒకసారి చెప్పండి. స్పెషాలిటీ అంటే ఓల్డ్ బ్రిడ్జ్ చూసారంటే సార్ ఓల్డ్ బ్రిడ్జ్ చూసారంటే నుంచి 1914లో కట్టాం. ఓకే 108 years డిసెంబర్ 2022 వరకు ఇట్ సర్వ్ ద పర్పస్. ఓకే ఆఫ్టర్ దట్ ఏంటంటే వచ్చి బికాస్ ఆఫ్ స్ట్రెయిన్ గేజెస్ స్ట్రెస్ గేజెస్ వాల్యూస్ వల్ల ట్రైన్ అలౌ చేయలేదు. ఆఫ్టర్ దట్ వీ స్టాప్ ద సర్వీసెస్. ఎప్పుడు ఆపేశారు? 2022 December 2022. Okay, so after that it has been nearly 2 years. Okay, people are suffering because coming up to Mandapam. After that they have to take a road lo elli akkada vellalsi vastund. So now yes, everything is ready. Okay, waiting for just Modi inauguration. ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి ఎంత ఖర్చు అయింది? ముఖ్యంగా ఎట్లాంటి టెక్నాలజీస్ వాడారు? మెయిన్గా చూసారంటేనే వచ్చి మొత్తం 535 crores అయింది. ఓకే ఇది చూసారంటే ఓల్డ్ బ్రిడ్జ్ చూసారంటే నుంచి ఈసీ ఇంజనీరింగ్ మాట. ఓకే కొత్త బ్రిడ్జ్ చూసారంటే ఇట్స్ మోడర్న్ ఇంజనీరింగ్ మాట. ఓకే మొత్తం దీంట్లో నాట్ ఓన్లీ వన్ థింగ్. ఓకే వేరియస్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ ఆల్సో దే టేక్ ద డిజైన్స్ ఎవ్రీథింగ్. థింగ్స్ ఓకే విచ్ గివెన్ ఫర్ స్పెయిన్ ఫర్ స్పెయిన్. ఓకే అండ్ బేరింగ్స్ కానీ ఓకే నాట్ ఓన్లీ సింగిల్ థింగ్ వేరియస్ థింగ్స్ అన్ని కలిపి. పాత బ్రిడ్జ్ లిఫ్ట్ అవ్వాలి అంటే దాదాపుగా 45 minutes పడుతుంది. ఈ బ్రిడ్జ్ 5 minutes 20 seconds లోపే లిఫ్ట్ అవుతుంది. అంత ఫాస్ట్గా లిఫ్ట్ అవ్వడానికి అండ్ ఆ లిఫ్ట్ ఏదైతే నిర్మాణం చేపట్టారు దానికి సంబంధించి ఎట్లాంటి టెక్నాలజీస్ని వాడటం జరిగింది? రైల్వే శాఖ ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ఎన్ని రోజుల్లో దీన్ని కంప్లీట్ చేశారు? యాక్చువల్గా మీరు చూసారంటే నుంచి బికాస్ ఆఫ్ కౌంటర్ వెయిట్స్. ఓకే బ్రిడ్జ్ వెయిట్ ఏంటంటే 660 metric ton. ఓకే బట్ వీఆర్ యూజింగ్ 2 కౌంటర్ వెయిట్. మీరు చూసారంటే ఆర్డినరీ సిలిండర్ బాక్స్ ఉంది కదా 310 ఇప్పుడు 310 మొత్తం 620 అవుతుంది. బ్రిడ్జ్ వెయిట్ 660. డిఫరెన్స్ చూస్తే 40 tons. ఆ 40 tons ఇది ఇక్కడ 20 అక్కడ 20. వీ హ్యావ్ మోటార్స్ ఉంది టాప్. ఓకే ఆ 20తో యూజ్ చేసి బ్రిడ్జ్. అండ్ ఇంకా చూసారంటే వచ్చి జస్ట్ విత్ ఇన్ 5 yearsలో బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయింది. 4.5 years. ఇన్ దట్ ఆ పీరియడ్లో కూడా 2 years కరోనా. ఓకే విత్ అంత ఫాస్ట్ కంప్లీట్ అయింది. బికాస్ రోడ్ బ్రిడ్జ్ చూసారంటే 1974లో స్టార్ట్ చేస్తే 1988 టు 14 years. ఓల్డ్ బ్రిడ్జ్ చూసారంటే 1907 1914 7 years. 5 years 4.5 years that we have to. ఇంత అద్భుతమైన కట్టడంలో మన తెలుగు అధికారులు కూడా ఉన్నారు. అందులోనూ కీలక భూమిక పోషించడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఈ బ్రిడ్జ్ ఇన్ఛార్జ్గా ఉన్న చక్రధర్ దాదాపుగా 4 ఏళ్ల నుంచి నిర్మాణం కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డారు. అంతే ఫాస్ట్గా లిఫ్ట్ కిందకి దిగుతున్న పరిస్థితి. సో వర్టికల్ సీ బ్రిడ్జ్ని అయితే కేంద్ర ప్రభుత్వం ప్రారంభోత్సవానికి
చేయబోతుందో దానికి సంబంధించి అసలు పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాము. సిపిఎం శ్రీధర్ గారు మనతో పాటు. ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ రైల్వే అంటే దేశంలో ఇంత వర్టికల్ ఏదైతే ఇక్కడ ఇది పంబన్ న్యూ పంబన్ బ్రిడ్జ్లో భాగంగా నిర్మించడం జరిగింది. టోటల్ పంబన్ బ్రిడ్జ్ వచ్చేసి మనకు మెయిన్ల్యాండ్ తమిళనాడులోని మండలం నుంచి రామేశ్వరం ఐలాండ్ రామేశ్వరంని కనెక్ట్ చేస్తూ 2 కిలోమీటర్స్ మీద కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అయితే పూర్తి బ్రిడ్జ్లో ఈ పోర్షన్ వచ్చేసి వర్టికల్ అప్లిఫ్ట్ బ్రిడ్జ్, సీ బ్రిడ్జ్ అండి. ఇది లండన్ బ్రిడ్జ్ అక్కడి మోడల్లో దీన్ని నిర్మించడం జరిగింది. దీని విశేషం ఏంటంటే ఇది ఎగ్జిస్టింగ్ ఏదైతే పైన ఉంది. అయితే షిప్స్ రాకపోకల్ని ఫెసిలిటేట్ చేసే బ్రిడ్జ్ని పైకి లేపాల్సిన అవసరం భారత్లోని బ్రిడ్జ్ 17 మీటర్స్ వరకు అప్. అయితే ఈ బ్రిడ్జ్ మనం పాత పంబన్ బ్రిడ్జ్ పోల్చుకుంటే ముఖ్యంగా పాత పంబన్ బ్రిడ్జ్ వచ్చేసి తొలి వర్టికల్ రైల్వే బ్రిడ్జ్ ను ఈ నెలాఖరులోపు ప్రారంభించేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ట్రయల్ రన్ కూడా విజయవంతంగా ముగించింది. ప్రత్యేకతలు దాదాపుగా 2 కిలోమీటర్లకు పైగా ఉన్న ఈ బ్రిడ్జ్ పైన మరికొన్ని రోజుల్లో ఇక్కడ నుంచి రాకపోకలు సాగించడానికి పోర్ట్ ఏరియాకి సంబంధించిన అధికారులకు వీళ్ళు పర్మిషన్ తీసుకొని ఇక్కడ నుంచి ఆ బ్రిడ్జ్ లిఫ్ట్ ఏదైతే ఉందో ఆ లిఫ్ట్ ద్వారా బ్రిడ్జ్ను మొత్తము పైకి లిఫ్ట్ చేశాక అక్కడ నుంచి బోట్స్ అన్ని కూడా మూమెంట్ అవ్వబోతుంది. ఈ నెలాఖరులోగా ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవాలు చేయడానికి రైల్వే శాఖ కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇంత అత్యాధునిక టెక్నాలజీతో కట్టిన ఈ నిర్మాణం భారతదేశంలోనే మొట్టమొదటిది కావడం విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే ఇంత పెద్ద ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ అట్లాగే ఇటు రైల్వే నిగమ్కి సంబంధించిన అనేక మంది అధికారులు, కార్మికులు, సిబ్బంది శ్రమ ఎంత ఉందని చెప్పుకోవచ్చు. ఇంత గొప్ప ప్రాజెక్ట్ని భారతదేశానికి అందించిన చీఫ్ ఇంజనీర్లలో తెలుగువారు కూడా ఉండటం ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. రాధిక, ఎన్టీవీ, పాంబన్.